మీరు పెట్టిన నైవేద్యాన్ని భగవంతుడు వచ్చి మీ కళ్ళ ముందర స్వీకరిస్తే ఎలా ఉంటుంది మీ ఆనందం? ఆనందానికి హద్దులుండవు కదా. ఈ లీలను ఎవరు చేశారో తెలుసా? చైతన్య మహాప్రభు గారు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే వినేసేయండి. చైతన్య మహాప్రభు గారి యొక్క తల్లిదండ్రులు జగన్నాథ్ మిశ్రా, సచీదేవి. జగన్నాథ్ మిశ్రా గారు ఒక బ్రాహ్మణుని వాళ్ళ ఇంట్లో భోజనంని స్వీకరించమని కోరుకుంటారనమాట. ఆయన యొక్క కోరిక మేరకు చక్కగా ఆ బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడనమాట. ఈ రకాల వంటలు చేసి భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యాన్ని సమర్పించాలనుకుంటాడనమాట. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చైతన్య మహాప్రభు గారు చాలా చిన్న పిల్లవాడు అనమాట. ఆయన చక్కగా వచ్చేసి ఆ నైవేద్యాన్ని అనేది ఆయన స్వీకరించేస్తారనమాట. సరే, పొరపాటు అయిపోయిందని చెప్పేసి ఆయన ఇంకొకసారి కుక్ చేస్తారనమాట. ఇంకొకసారి కుక్ చేసినా కూడా చైతన్య మహాప్రభు గారు వచ్చి తినేస్తారనమాట. తర్వాత మూడోసారి ఇంకా జగన్నాథ్ మిశ్రా గారు, దయచేసి మీరు ఇంట్లో స్వీకరించకుండా వెళ్ళకూడదు, పిల్లవాడిని మేము చూసుకుంటాము, మీరు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే అని కోరుకుంటే ఆయన సరే అనేసి ఇంకా థర్డ్ టైం ఇంకా చేసుకోవాలి అనుకుంటారనమాట. ప్రతి ఒక్కరు నిద్రపోతుంటారనమాట. నిద్రపోయే సమయంలో ఆయన చక్కగా అన్ని వంటలు చేసి శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం సమర్పిస్తే ఇప్పుడు కూడా ఒక ట్విస్ట్ అనమాట. సేమ్ అదే చైతన్య మహాప్రభు గారు మళ్ళీ వచ్చి ఆ నైవేద్యాన్ని స్వీకరించి అప్పుడు ఆయనకి దర్శనం ఇస్తారనమాట. నేనే శ్రీకృష్ణ భగవానుడిని, నాకే నువ్వు సమర్పించాలనుకుంటున్నావు, అందుకే నేను వచ్చి నువ్వు ప్రే చేస్తుంటే అందుకే నేను వచ్చి స్వీకరించాను అని చెప్తాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఆనంద పరవశంతో, ఎంత భాగ్యం కలిగించావు స్వామి, నాకు అసలు కళ్ళతో చూస్తాననుకుంటానా, నేను మిమ్మల్ని సాక్షాత్తు చూడగలిగాను, ఇంకేం కావాలి నా జీవితానికి, ధన్యం అయిపోయింది నా జీవితం అని చాలా ఆనందపడతాడనమాట. హరే కృష్ణ.